Hello everyone. Today's session is about network layer protocols. సో అసలు ప్రోటోకాల్స్ అంటే ఏంటి? ప్రోటోకాల్స్ అంటే ఆ సెట్ ఆఫ్ రూల్స్. సో మన కంప్యూటర్ సైన్స్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలన్నా కూడా ఆ సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారంగానే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నెట్వర్క్ లేయర్ అనేది ఎటువంటి ప్రోటోకాల్స్ని ఫాలో చేస్తుంది. సో ఇన్ దిస్ ఫస్ట్ వన్ ఇస్ ఏఆర్పి. సో ఏఆర్పి అంటే ఏంటంటే అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఈ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే విచ్ మ్యాప్స్ ద డైనమిక్ ఐపీ అడ్రస్ టు ద పర్మనెంట్ ఫిజికల్ మెషిన్ అడ్రసెస్కి మ్యాప్ చేస్తుంది, అంటే వీటికి అసైన్ చేస్తుంది. ఇవి ఎక్కడ ఉంటాయంటే ల్యాండ్లో ఉంటాయి. ఓకే, సో ల్యాండ్లో ఉన్న మ్యాక్ అడ్రసెస్కి, సో ఫిజికల్ మెషిన్ అడ్రసెస్ని మ్యాక్ అడ్రస్ కూడా అంటారు. సో మ్యాక్ అండ్ నథింగ్ బట్ నోట్ ఇట్ డౌన్. సో మీడియా యాక్సెస్ కంట్రోల్ అనే మ్యాక్ అడ్రస్ అంటాం. ఓకే, ఈ మ్యాక్ అడ్రసెస్ ఎక్కడ ఉంటాయంటే ల్యాండ్లో ఉంటాయి. సో దిస్ అబౌట్ ద ఏఆర్పి. సో ఈ ఏఆర్పి ఒక ఫంక్షనాలిటీస్ అంటే ఏంటి? ఓకే, సో మనకి ఏఆర్పి క్యాష్ అనేది ఆల్రెడీ IPv4లో ఉంటాయి. సో ఓఎస్లో IPv4 ఏథర్నెట్స్ ఉంటాయి కదా, ఆ ఏథర్నెట్స్లో ఆల్రెడీ మనకి ఏఆర్పి క్యాష్ అనేది ఉంటుంది. సో ఈ ఏఆర్పి ఏం చేస్తుందంటే మ్యాక్ అడ్రస్కి రిక్వెస్ట్ తీసుకుంటుంది. సో ఏమో రిక్వెస్ట్ తీసుకుంటుంది, డేటా ప్యాకెట్స్ని సెండ్ చేయాలి ఇంకో హోస్ట్కి, అంటే అనదర్ హోస్ట్కి డేటా ప్యాకెట్స్ సెండ్ చేయాలనేసి రిక్వెస్ట్ తీసుకుంటుంది. సో రిక్వెస్ట్ తీసుకుని ఏం చేస్తుంది, ఆ డేటా ప్యాకెట్స్ని సెండ్ చేస్తుంది. సో వన్ సెండ్ చేసేప్పుడు ఏం చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ ఏఆర్పీస్ అంటే మనం మ్యాప్ చేసే ఒక అడ్రసెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటుంది. సో చెక్ చేసుకున్నాక ఇన్ఫర్మేషన్ సెండ్ చేసిన తర్వాత, సో ఆల్రెడీ సెండ్ అయిపోయిందంటే దెన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఇట్ విల్ బి ఓకే. సో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏం చేస్తుంది, అగైన్ అది సెండ్ బ్యాక్ చేస్తుంది. ఓకే, మీరు గమనించారంటే ఏం చేస్తుంది, ఫస్ట్ మనము హోస్ట్ రిక్వెస్ట్ తీసుకుంటుంది, ఎక్కడి నుంచి అనదర్ హోస్ట్ నుంచి రిక్వెస్ట్ తీసుకుంటుంది. సో ఈ రిక్వెస్ట్ ద మ్యాక్ అడ్రసెస్. సో మ్యాక్ అడ్రసెస్ రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇక్కడున్న అనదర్ హోస్ట్ సెండ్ పంపిస్తుంది. కానీ మీరు గమనించారంటే ప్రతి ఫంక్షనాలిటీస్కి మధ్య మనకేం కావాలి, రూటర్ కావాలి. మనం మార్నింగ్ డిస్కస్ చేసుకున్నాము. సో రూటింగ్స్ అనేవి ఏం చేస్తాయి, మనకి ఐపీ అడ్రసెస్ ఏం చేస్తాయి, అడ్రసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. రూటింగ్స్ అనేవి అడ్రసెస్ పోవాలంటే మనకి రూటింగ్స్ ప్రొసీజర్ కావాలి. ఆ రూటర్స్ ఏ హెల్ప్ తీసుకుంటాయి, విత్ ద సపోర్ట్ ఆఫ్ రూటర్స్. ఓకే, రూటింగ్ అనేది రూటర్ సపోర్ట్ తీసుకొని జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ హోస్ట్ నుంచి ఇన్ఫర్మేషన్స్ రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు అనదర్ హోస్ట్ విల్ సెండ్స్ ద ఇన్ఫర్మేషన్ టు అస్. సో హియర్ మనకి డేటా అనేది ఏ విధంగా పోతుంది, ప్యాకెట్స్ రూపంలో మనకి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. వన్ మోర్ థింగ్, వాట్ ఇట్ మీన్ బై ఈథర్నెట్. అసలు ఇంతకీ ఈథర్నెట్ అంటే ఏంటి? ఓకే, సో ఈథర్నెట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ ఫర్ కనెక్టింగ్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ టు ఫార్మ్ ఏ ల్యాన్. సో ఒక ల్యాన్ ఫామ్ చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అని కనెక్ట్ చేస్తుంటాం. ఓకే, సో విత్ ప్రోటోకాల్స్ టు కంట్రోల్ ద పాసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టు అవాయిడ్ ద ట్రాన్స్మిషన్ బై వన్ ఆర్ మోర్ సిస్టమ్స్. సో వన్ ఆర్ మోర్ సిస్టమ్స్లో ఎటువంటి కొలైడ్ జరగకుండా, ఓకే, సైమల్టేనియస్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ల్యాన్స్ని విత్ ద సపోర్ట్ ఆఫ్ ఈథర్నెట్స్, అంటే ఈథర్నెట్స్ నథింగ్ బట్ కనెక్టింగ్ మల్టిపుల్ సిస్టమ్స్ అండి. ఓకే, ల్యాన్ సపోర్ట్ తీసుకొని మనం మల్టిపుల్ సిస్టమ్స్ని ఈథర్నెట్ ద్వారా కనెక్ట్ చేస్తూ ఉంటాము. ఓకే, ఫైన్. సో ఈ విధంగా మనము ఏఆర్పీస్ని యూజ్ చేస్తుంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఐపీ అడ్రసెస్. సో ఐపీ ప్రోటోకాల్స్. వాట్ ఇస్ ఐపీ ప్రోటోకాల్స్? ఇంటర్నెట్ ప్రోటోకాల్స్. సో ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ దట్ యూజెస్ డేటాగ్రామ్స్ టు కమ్యూనికేట్ ఓవర్ ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్క్స్. సో ఈ ఐపీ అడ్రసెస్, ఐపీస్ ఏ విధంగా కమ్యూనికేషన్ జరుగుతాయి. సో ఇవి ఎట్లా కమ్యూనికేట్ అవుతాయంటే ప్యాకెట్ స్విచ్చింగ్ నెట్వర్కింగ్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. సో మనకి ఏది తీసుకున్న ఐపీఎస్ఎస్ మస్ట్ అండ్ షూట్ వితౌట్ టీసీపీస్ ఐపీస్. వితౌట్ టీసీపీ ఐపీ అడ్రస్ అనేది మనం అన్యూజ్ అండి. సో ఐపీ అడ్రసెస్ మనకి ఐపీ అడ్రసెస్ దాని ఇన్ఫర్మేషన్ పంపించాలంటే ఖచ్చితంగా మనకేం కావాలంటే టీసీపీస్ ఐపీస్ కావాలి. సో గమనించారంటే ద ఐపీ ప్రోటోకాల్స్ ఆపరేట్స్ ఎట్ ద నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్ ఆఫ్ ఓఎస్ఏ మోడల్స్ అండ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సూట్ ఆఫ్ ప్రోటోకాల్స్ నోన్ యాజ్ టీసీపీస్ ఐపీస్. సో టీసీపీస్ అనేది లేకపోతే మనము ఐపీస్ని
ఎటువంటి యూసేజ్ చేయలేము. సో ఇంటర్నెట్ ప్రోటోకాల్ జస్ట్ ఇంటర్నెట్ పాస్ ఆన్ చేస్తాయి. ఆ పాస్ ఆన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి టీసీపీస్ ఐపీస్ కావాలి. సో గమనించాలంటే వాట్ ఈస్ మీన్ బై అ డేటాగ్రామ్? డేటాగ్రామ్ అంటే ఏంటి? సో డేటాగ్రామ్ ఇస్ నథింగ్ బట్ విచ్ ప్రొవైడ్స్ అ కనెక్షన్లెస్ కమ్యూనికేషన్ సర్వీస్ అక్రాస్ ద ప్యాకెట్ స్విచ్డ్ నెట్వర్క్. సో ఈ ప్యాకెట్ స్విచ్ నెట్వర్క్లో మనకి ఎటువంటి కనెక్షన్లెస్ కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేసేదే డేటాగ్రామ్స్. సో ఇన్ దిస్ ఐపీఎస్ మనకి 2 టైప్స్ ఉన్నాయండి. వన్ ఇస్ IPv4, అనదర్ ఇస్ IPv6. సో IPv4 అండ్ IPv6 గమనించండి. సో IP addresses are IPv4 and IPv6, where IPv4 is 32-bit and IPv6 is a 64 or 128-bit configuration. సో ఇది మనం చెప్పుకుంటున్నాం IP అడ్రసెస్ మనం ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం, మనం IPv4 IPv6 గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. ఫైన్. సో గమనించారంటే దీస్ ఆర్ ద సమ్ functionalities of an IP addresses. So internet protocol. So IP is a connectionless network layer protocol. IP అనేది connectionless network protocol. So which basis on the datagram. So datagram basis మీద మనకి ఇది రూటింగ్ చేస్తుంది. సో విచ్ ఈస్ అన్రియలబుల్. ఓకే. సో మనకి ఈ యొక్క IP అడ్రసెస్ 2 లెవెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి అట్ లీస్ట్ అనేసి ట్రెడిషనల్. సో ఇట్స్ అ హైరార్కికల్ అడ్రసింగ్ మెకానిజం ఇది. ఓకే. సో రూటింగ్ ఇస్ ద రూటింగ్ ఇన్ IP ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ హైరార్కిల్. సో మనకి రూటింగ్ అనేది ఒక ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తుందండి. అది ఏ ప్రొసీజర్ అంటే డేటా డిస్టెన్స్ వెక్టార్స్ అండ్ డేటా లింకింగ్ అల్గారిథం ప్రకారంగా మనకి ఈ సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారంగా మనకి రూటింగ్ అనేది జరుగుతుంది IP అడ్రసెస్లో. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ IP. ఓకే. ఇంటర్నెట్ ప్రోటోకాల్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ICMP. సో ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్. సో ఈ ICMP అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్ యొక్క ప్రోటోకాల్ అండి. ఓకే. ఇట్స్ ఏ ట్రాన్స్పోర్ట్ లెవెల్ ప్రోటోకాల్ విత్ ఇన్ TCP IP which is communicates information among the network connectivities issues back to the source for the compromised transmissions. సో ఇది ఏం చేస్తుందంటే ఈ ICMP మనకి సెండ్ చేసే మెసేజ్ యొక్క ఇష్యూస్ని బ్లాక్ చేస్తుంది. ఓకే. ఒకవేళ ఇష్యూస్ ఏమైనా జరిగాయంటే దాన్ని సెండ్ బ్యాక్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏం చేస్తుంది విచ్ కంట్రోల్స్ దట్ మెసేజెస్. సో ఈ కంట్రోల్ మెసేజింగ్ కోసం మనం ఏం చేస్తామంటే ICMPస్ని యూజ్ చేస్తాము. ఓకే. వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్ ICMP. సో ICMP ఎటువంటి వర్కింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంది. సో ICMP ఈజ్ అన్ ఎర్రర్ రిపోర్టింగ్ ప్రోటోకాల్. సో ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా కానీ మనకి ICMP అనేది రిపోర్ట్ ఇస్తుంది. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే. సో నెట్వర్క్ డివైస్ లైక్ రూటర్స్ యూజెస్ జనరేటర్ ఎర్రర్ మెసేజ్ టు ద సోర్స్ IP అడ్రసెస్ వెన్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్స్ డెలివరీ ఆఫ్ IP ప్యాకెట్స్. ఓకే. సో మనకి ఈ ICMP ఏం చేస్తుందంటే ఎటువంటి ఎర్రర్ రిపోర్ట్ అయినా సెండ్ చేస్తుంది. ఎక్కడి నుంచి సెండ్ చేస్తుంది? సో నెట్వర్క్ డివైజెస్ లాంటివి ఏవి రూటర్స్ ఇలాంటివి ఏం చేస్తాయి జనరేట్ చేస్తాయి, ఎర్రర్ మెసేజ్ జనరేట్ చేస్తాయి. ఏం చేస్తుందంటే ఆ యొక్క రిపోర్ట్ని మనకి ICMP ద్వారా ఇన్ఫర్మేషన్ మనకు గ్యాదర్ అవుతుంది. అలాగే ఈ ICMP ఏం చేస్తుంది మనకి మెసేజెస్ని కంట్రోల్ చేస్తుంది, ఎర్రర్స్ని మోస్ట్లీ కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో వెన్ ఎవర్ ద సోర్స్ రూటర్ ఫెయిల్ అయింది అనుకోండి దెన్ మనకి ICMP అనేది వెంటనే రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తూ వస్తుంది. సో విచ్ ప్రివెంట్స్ ద ప్రాబ్లమ్స్. సో నెట్వర్క్లో జరిగే ప్రాబ్లమ్స్ మనకి ICMP అనేది మోస్ట్లీ రిడ్యూస్ చేస్తుంది. ఓకే. సో మనకి డేటా లింక్ లేయర్ ఎలాగైతే కలెక్ట్ చేస్తుందో ICMP ఏం చేస్తుందంటే అక్కడ జరిగిన ఒక ఎర్రర్స్ని మనకి ఇది రిపోర్ట్ చేస్తూ వస్తుంది. ఫైన్. సో ఇక్కడ మీరు పింగ్ అనే కొత్త వర్డ్ వింటున్నారు. ఈ పింగ్ అనేది నథింగ్ బట్ అండి, ఈ పింగ్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందో, ఓకే, మనకి ఒకవేళ డొమైన్లో ఒక n నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ కనెక్ట్ అయినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సిస్టమ్స్ కనెక్ట్ అయినాయి అనుకోండి. ఈ 10 సిస్టమ్స్ అనేవి ఎక్కడ కనెక్ట్ అయినాయి, వీటిలో MAC అడ్రస్ రాంగ్ ఉందా, IP అడ్రస్ రాంగ్ ఉందా, సో స్పీడ్ ఎంత వస్తుంది, ఎలా ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ మనం పింగ్లో చూసుకోవచ్చు అండి. ఓకే. సీ హియర్. సో పింగ్ ఈజ్ అ యూటిలిటీ విచ్ యూజ్ ద ICMP మెసేజ్ టు రిపోర్ట్ బ్యాక్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ నెట్వర్క్ కనెక్టివిటీస్. సో ఏవైతే కనెక్ట్ అయ్యి ఉంటాయో వాటి యొక్క రిపోర్ట్ మనం పింగ్లో చూసుకోవచ్చు. అండ్ స్పీడ్ అప్ ఆఫ్ డేటా రిలే బిట్వీన్ అ హోస్ట్ అండ్
సెకండ్ బిట్వీన్ హోస్ట్ అండ్ డెస్టినేషన్ కంప్యూటర్. ఇప్పుడు నేను చెప్పినట్టు సర్వర్ ఒకటి ఉందండి. ఆ సర్వర్లో ఏం చేస్తామంటే మనం డొమైన్స్ క్రియేట్ చేసుకుంటాం. సో డొమైన్స్ క్రియేట్ చేసుకొని ఏం చేస్తాం, మనం పింగ్ క్రియేట్ చేస్తాం. ఆ పింగ్ ఏం చేస్తా అంటే ఎటువంటి అంటే ఇప్పుడు ఒకవేళ నేను పొరపాటున ఐపీ అడ్రస్ రాంగ్ ఇచ్చానండి ఒక దాంట్లో, సో అది కనెక్టివిటీ కాలేదు. సో అది కనెక్ట్ కాలేదంటే ప్రాబ్లం ఏంటి, ఐపీ అడ్రస్ రాంగ్ ఉండడం వల్ల. సో అది కనెక్ట్ అయిందా లేదా అనేది మనము పింగ్లో చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద టాపిక్స్ ఇన్ నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్స్. ఓకే, సో కమ్ టు ద IPv6 అండి. సో మనకి లాస్ట్ టాపిక్ ఇస్ IPv6. సో మనము సపరేట్గా IPv6 గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే ఇట్స్ అడ్వాన్స్డ్ వన్ అండి. IPv4 కన్నా అడ్వాన్స్డ్ వన్ వచ్చి IPv6 వర్షన్. ప్రజెంట్ మనం యూజ్ చేసే వర్షన్ కూడా IPv6. సో ఇదేమంటే మోస్ట్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. సో ట్రాఫిక్ కంట్రోలింగ్ చేస్తుంది, అంటే డేటా ట్రాఫిక్ కంట్రోలింగ్ చేస్తుంది. ఓకే, సో in this IPv6 we have flexibility and which provides identification and locates system for the computer and networks and routes traffic across the internet. సో ఇంటర్నెట్లో ఎటువంటి ట్రాఫిక్ జరుగుతుంది అది మొత్తం మనము IPv6లో రిడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో IPv6 ఏం చేస్తుందంటే విచ్ రిడ్యూసెస్ ద ట్రాఫిక్ ప్రాబ్లమ్స్. ఓకే, సో IPv6 అనేది మోస్ట్లీ ఇట్ ఫాలోస్ ద హెక్సాడెసిమల్ హైరార్కీ అండి. ఎందుకంటే IPv6 అనేది 64 బిట్. ఓకే, సో ఇందులో ఒకవేళ అడ్రసింగ్ అనేది ఈ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి, దట్ విల్ కంప్లీట్లీ చేంజెస్ ఇంటూ అన్ బైనరీ వన్. సో ఇక్కడ గమనించారంటే ఇట్స్ కంప్లీట్ ఇన్ హెక్సాడెసిమల్. సి హియర్ 4 and 4 4 4 టోటలీ 16 ఉన్నాయండి. 16 నథింగ్ బట్ హెక్సాడెసిమల్. సో 16 అడ్రసింగ్స్తో మనకి IPv6 అనేది ఉంటుంది. సో విచ్ ఇస్ 64 బిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ 128 బిట్ ప్రాసెసింగ్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. దిస్ ఈస్ అబౌట్ నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్స్. నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్స్ ఎటువంటి రూల్స్ని ఫాలో అవుతాయి అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.